ఇంత ప్రేమమయుడా యేసయ్యా, ఇంత ప్రేమమయుడా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, నీవే నా దైవం యేసయ్యా, నీవే నా దైవం యేసయ్యా. దీనులను నీవు కరుణించుటకు లోకములోకి దిగి వచ్చితివా, దీనులను నీవు కరుణించుటకు లోకములోనికి దిగి వస్తేవా, జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం, జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం, బీదమే నీకుండెను నన్ను ఆదరించే నా యేసయ్యా, భేదమే నీకుండెను నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, నీవే నా దైవం యేసయ్యా, యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా, నీవే నా దైవం యేసయ్యా. యేసయ్యా కష్టములోనే నీవేనయ్యా, కన్నిటిలోనే ఓదార్చవయ్యా, కష్టములోనే నీవేనయ్యా, కన్నిటిలోనే ఓదార్చవయ్యా, నా కడి నీవు వినిశావయ్యా, నా మన నీవు తొలగించావయ్యా, నా కడి నీవు వినిశావయ్యా, నా మన నీవు తొలగించావయ్యా, నా బారు నీవు తొలగించావయ్యా, నా బారు నీవు తొలగించావయ్యా, యేసయ్యా యేసయ్యా, నీవే నా దైవం యేసయ్యా, యేసయ్యా
యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా యేసయ్యా నువ్వేనయ్యా యేసయ్యా లోకపు శాంతి అన్న ఏములు కడపురముగా నీ ప్రేమలో దాచి లోకము శాంతి జనములో కడపురముగా నీ ప్రేమలో దాస్తివి నమ్మకన్నా నా యేసయ్యా నీరత్రవేళతో కయ్యవయ్యా నమ్మకన్నా నా యేసయ్యా నీరత్రవేళతో వెలకయ్యవయ్యా నీరత్రవేళతో వెలకయ్యవయ్యా విశ్వస్తున్నదిలో జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమ కనికరమిచ్చి ఈ క్షణం వరకు తన పరిశుద్ధ రెక్కలతో మరపరుచుకొని నాడు నేడు ఎగురెత్తుకున్న దేవుడు ఈ దినమంతా కూడా మనల్ని తన సన్నిధిలో కాపాడి కనికరించి ఈ సమయము మనకు కనిపించిన వాడు ఈ లైఫ్ పగ్గురంలో ప్రభు మాట కొరకు ప్రవేశించి ప్రతి వారిని కూడా దేవుడు చూస్తున్నవాడు కనుక పరిశుద్ధ తండ్రి సర్వోన్నతమైన దేవ మీ పవిత్ర పాదాలకు వందనాలు. మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు. మీ కృపయు ప్రేమ కనుకను బట్టి మీ కరుణా కటాక్షంతో ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ లైవ్ పగుల్లో ప్రబంధ మీద పాల్గొంటున్నారు వారందరికీ అంతరాత్మని తట్టు తెలిసి దయత కనుకరించి కటాక్షిస్తాం. నీ కృపసన మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తునామన ప్రార్థించబడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని వాక్యం మనం చూస్తున్నాం. 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానం ఉన్నవే గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మను కలిగిన సమస్త కల్మషం నుండి మనం పవిత్ర చేసుకున్నాం. ముఖ్యంగా మనకు ఈ వాగ్దానం ఉన్నవి గనక, ఏ వాగ్దానమో దేవుని వాగ్దానం గొప్పది, దేవుని మాట గొప్పది, దేవుని వాగ్దానం అనేది పవిత్రమైనది. దేవుని సన్నిధిలో విషయాన్ని మనం గ్రహించినప్పుడు తన వాగ్దాన ప్రకారం తన ప్రజలను దేవుడు ఆదరించేవాడు, కనికరించేవాడు. వాగ్దానమును వెరుగుటకు వివేచన జ్ఞానము కావాలి. వాగ్దానమును గైకొనుటకు దేవుని ఆప్యందరి వివేచన కావాలి. దేవుని మాట, దేవుని వాక్కు అది పవిత్రమైనది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో విషయాన్ని మనం గ్రహించి సర్వోన్నతమైన దేవుని యొక్క నాను బట్టి వాగ్దానం కోసం ఎదురు చూసిన మరి అబ్రహామిక జీవితంలో తను చేసిన ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకని తన దాసుడు అంటా ఉన్నాడు, అబ్రహాం యొక్క
దాసుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఆశ్రయించేవాడు, దీవించేవాడు. మరి ఆ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ ఈ వాగ్దానం మనకు ఉన్నవే కనుక అనే మాట చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 1:3 చూసినప్పుడు చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1:3 చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. మన తండ్రి అయిన స్తుతింపబడగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకిచ్చేవాడు. తన కృపల కన్నా మనకు అనుగ్రహించేవాడు. ఆయన అనుగ్రహించే ఆశీర్వాదము, ఆయన చూపించే ఆశీర్వాదము, దేవుడిచ్చే ఆశీర్వాదం పొందటకు మనం కూడా దేవునికి ఇష్టలుగాను, ప్రభుకి ఇష్టమైన వారుగాను, ప్రభువు నామకు అంగీకారంగాను మనం మార్చబడాలి. దేవుని సన్నిధి గొప్పది, దేవుని వాక్కు గొప్పది, దేవుని నిబంధన గొప్పది, దేవుని యొక్క కట్టడ గొప్పది. కనుక పరిశుద్ధ దేవుడు నాడు నేడు ఏకరీతిగా దేవుడు. ఈ విషయాన్ని మనం గ్రహిస్తే, ఏ మనిషి అయితే దేవునికి ఇష్టడుగా ఉన్నాడో అనగా దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో, మనుష్యుడు దేవుని ఆజ్ఞను గైకొంటుకొని ఏమైనాడో వారికి ఆయన అనుకరించే కృప గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన పరిశుద్ధమైన సన్నిధానం విలువైనది. ఆలోచించాలి. నేడు క్రీస్తులో నిలిచిండి నీ జీవితంలో కలుసుకున్నప్పుడు ఆయన తప్పకుండా వాగ్దాన ప్రకారం ఆశ్రయించేవాడు, దీవించేవాడు. ఆయన కృపతో మన జీవితానికి కావాల్సిన మేలు కలగజేసేవాడు. ఆయన మాట ద్వారా మనకి, అందుకనే దేవుని కొరకు నిలిచిన అబ్రహాముని దేవుడు ఏ విధంగా ఆశ్రయించాడో తన దాసుడు చెప్పుతున్న విషయం మనం చూస్తున్నాం. ఆదికాండం 24:36 చెప్తున్నాడు ఒక మాట. ఆదికాండం 24:36 చూస్తున్నా కూడా ప్రభు వాక్యం చరుస్తుంది. దేవుని సన్నిధిలో మన నా యజమాని భార్య అయిన చారా వృద్ధాప్యములో నా యజమానికి కుమారుని కనెను. నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి విచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తునక మహిమ కలుగాక. కనుక ఆశీర్వాదము దేవుడు విచ్చినవాడు. ఆలోచించండి. దేవుడు ఆశీర్వాదమును కలగజేసేవాడు. దేవుడు తన ఆశీర్వాదం తన ప్రజలకు అనుగ్రహించేవాడు. దేవుడు పరలోక ఆశీర్వాదం ఇచ్చాడు, భూసంబంధన ఆశీర్వాదం ఇచ్చేవాడు. ఇక్కడ ఒక విషయం, ఆయన పరిశుద్ధులు అంటే మనకు ఈ వాగ్దానము ఉన్నవి గనక, అంటే ఏ మనుషుడైతే భయముతో, దేవుని భయముతోనూ పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కలుషను నుండి మరి మనమును పవిత్రంగా చేసుకుందాము అనే మాట ఏదైతుందో, ఎవరైతే తనకు తాను పరిశుద్ధపరచుకున్నారో వారికి దేవుడిచ్చే వాగ్దానము, వారి యందు దేవుడిచ్చిన మహాకనికరము. కనుక దీని బిడ్డలారా ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని మాట గొప్పది, దేవుని వాక్కు గొప్పది. ఈరోజు ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న ప్రియ సహోదరి సోదరా, మనుషుడు దేవుని దగ్గర నుంచి ఒక అధికారం పొందాలంటే దేవుని మాటకు లోబడాలి. ఒక కుటుంబం దేవుని ఆశీర్వాదం పొందాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామను బట్టి ఆయన నిబంధన నెరవేర్చాలి. లోకములో అనేకులు దుర్నీతిపరులు, దుష్టక్రియలు కలిగిన వారు, లేక దొంగలు, అబద్ధికులు, లేక నానా విధమైన మోసగాళ్ళు అనేబడేవారు అనేకులను దోచుకుంటూ మోసం చేస్తూ ఉంటారు. అది లోక సంబంధమైంది, అది కోరాకు లాంటిది అన్నాడు. కానీ ఇది నిత్యము నిలిచిండే వాగ్దానం. ఇది మనుషులకు దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన వాగ్దానం, అతి శ్రేష్టమైనది, అమూల్యమైనది. ప్రభు అనుగ్రహించే
కృప, పరిశుద్ధాత్మ దేవుడు మన కలగజేసే కటాక్షం అనేది చాలా విలువైనది. అందుకని ఆయన వృద్ధిపరిచిన యాకోబు ఇస్సాకు గురించి కూడా దేవుని ఆకాంక్ష వస్తుంది కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు నాడు నేడు ఏకరీతికున్న దేవుడు, ఆయన మన ప్రేమించిన దేవుడు. విశాఖిష్యులు కూడా దినదిన వృద్ధి పొందుతున్నట్టుగా 26:12 మనం చూసాం. కనుక ప్రేమ పెట్టారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఇస్సాకు ఆ దేశం మందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. కనుక ఎందుకు పొందాడంటే యెహోవా అతన్ని ఆశీర్వదించాడు కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. కనుక దేవుడు ఆశీర్వదించేవారు, దేవుని వాగ్దానం. ఈరోజు దేవుడు చెప్తాను, ఈ వాగ్దానం ఉన్నాయి కనుక దేవుని యొక్క పరిశుద్ధ నాటి మరి పరలోక దేవుని యొక్క పరిశుద్ధమైన యొక్క మాటకు మనం ఎవరైతే లోబడుతున్నారో వారికి దేవుడు కలగజేసే వాగ్దానములను, వారి యందు దేవుడు చూస్తున్న ప్రేమ గొప్పది, అది చాలా విలువైనది. అందుకని పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను బట్టి వారు నిరీక్షించే విషయం, వారు దేవుని సన్నిధిలో ప్రేమైన సహోదరి సోదర, జీవగల దేవుడి అనుగ్రహించిన వాగ్దానం, ఆయన తన ప్రియమైన పిల్లలుగా మనం ఉండాలని ఆయన తను అప్పగించుకున్నట్టుగా పరిశుద్ధ వాక్యం మన చెరవస్తుంది. ఆయన ఆశీర్వదించడం కోసమే ఆ వాగ్దానం చేసినవాడు. ఎందుకంటే మనుషుడి శాపం నుంచి చిడిపింపడాలని ఎఫెసు పత్రిక 5:1 చూస్తే చెప్తారు అక్కడ. కావున మీరు ప్రియులైన పిల్లల వరే దేవుని పోలి నడుచుకొనడి, దేవుని పోలి నడుచుకొనడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పగించుకున్నాను. ఎందుకంటే మనము దేవునికి పరిమళ వాసనగా ఉన్నప్పుడు దేవునికి ప్రియమైన పిల్లలు అవుతున్నాం కనుక, ప్రియమైన పిల్లలమైనప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు, దీవించేవాడు, కనికరించేవాడు, అపహాసం నుంచి తప్పించేవాడు. ఆయనకు ప్రియమైన పిల్లలు ఉండాలి, ఎంతో వాక్యం వింటారు. చాలామంది కూడా వారిలో ఉన్నక ఆ అంధకారమైన మనసు పోదు, వారికున్న ఆ దుష్ట మనసు పోదు. వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క విషయాలు ఏంటంటే ఏదైనా సరే అపవాదికి అనుకూలంగానే కొందరు జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. అది ఎప్పుడు మనం పోవాలంటే దేవునికి అప్పగించుకున్నప్పుడు పోతుంది. నేను కావచ్చు, నువ్వు కావచ్చు, మనం ఎవరైనా కావచ్చు, పరిశుద్ధ దేవుని విషయాలు ఈ విషయాన్ని మనం గ్రహించాలి. జీవగల దేవుని మాటకు మనం లోబడాలి, సజీవన దేవుని మాట మనకు కైకొడుతుండాలి. అందుకని అప్పగించుకునుట ప్రభు ఇష్టపడుతున్నవాడు, ఆశీర్వదించేవాడు. ద్వితీయోపదేశకాండం 29 చూస్తే, ద్వితీయోపదేశకాండం 29:5 కూడా దేవుని వాక్యం చరుస్తుంది. చూడండి అక్కడ, నేను మీ దేవుడిని యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతకెళ్ళిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళకున్న మీ చెప్పులు పాతకెళ్ళిపోలేదు. అంటే వారిని ఎంతగా ఆశ్రయించడం అర్థం చేసుకోవాలి. వారిని ఏ విధంగా కాపాడాడంటే దేవుడు ప్రతి నిత్యం వారికి తోడే ఉన్నాడు. అందుకే చూడండి, దేవుడు కనికరింపబడిన వారు, దేవుని మాటకు లోబడేవారు, వారు చేస్తున్న వ్యాపారం కావచ్చు, వారు చేస్తున్న పని కావచ్చు, దేవుడు తెలియకుండానే వారిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. అదే కాకుండా ప్రభు యొక్క నామమును బట్టి ఆ గృహములలో ఎక్కువ వ్యర్థమైన విషయాలు జరగవు. దేవుడు ఎవరైతే ఆశ్రయిస్తున్న ఆ గృహంలో వ్యర్థమైనది జరగదు, నిరర్ధకమైనది జరగదు. వ్యర్థమైన వాటిని అనుసరింపవారు ఆ గృహాలలో. ఆ గృహములో దుర్నీతి విషయాలకు పాత్రలు కారం. చూడండి, కొన్ని కుటుంబాలు చూస్తుంటాం, చిన్నపిల్లల నుంచి పెద్దవారు కూడా
దుర్నీతి కోసం ఆశపడుతుంటారు. వారి క్రమం లేని వారుగా ఉంటుంటారు. ఏ కుటుంబం అయితే దేవునితో ఉంటుందో ఆ కుటుంబం తప్పకుండా, అంటే దేవుని ఆశీర్వాదం కలిగి ఉంటున్నారు. దేవుని యొక్క పరిశుద్ధన బట్టి వారి ఆయన ఏమంటే అక్కడ వారి బట్టలు, మీ బట్టలు మీ ఒంటి మీద పాతకెళ్ళిపోలేదంటే దానికి అర్థం ఏంటంటే దాని బిడ్డారా, వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నానుటి వారి రక్షణ విషయమై రక్షణ వస్త్రం విషయం ఏ విధమైన డాగు ఆ కుటుంబానికి రాలేదు, వారికి రాలేదు, వారి జీవితంలో రాలేదు. వారు దేవుని కోసం ఎదురు చూస్తుంటారు. వారు దేవుని మాట కోసం ఎదురు చూస్తుంటారు. వారికి వ్యర్థము కాకుండా దేవుడు కాపాడేవాడు. నాతో కొందరు చెప్పుతుంటారు, దేవుని యొక్క సన్నిధిలో ఆశ్రయింపబడిన వారు నాతో అంటుంటారు, ఇదిగయ్యా ఇవి ఎక్కడే ఉండిపోతున్నాయి, లేకపోతే ఇవి ఎక్కడ ఉండిపోతున్నాయి. ఎందుకంటే అన్ని సమృద్ధిగానే వారు భుజిస్తాను చేస్తారు, కానీ వ్యర్థమైపోయాయి. వారు ప్రభుత్వం ఉండేవారు, వారు దేవునితో కలిసి ఉండేవారు, వారిని దేవుడు బహుగా దీవించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి యందు తన కనికరం ఉంచేవాడు. మీ బట్టలు పాతకెళ్ళలేదు కనుక ప్రియ సహోదరి సోదర, నేడు ఆయన సన్నిధులను వాగ్దానము చేసిన దేవుడు. నిన్నేమాత్రం ఎడవడు ఎడవాసేవాడు కాదు. ప్రియులారా, మనకి వాగ్దానం ఉన్నవి కనుక ఆ వాగ్దాన ప్రకారము ఎవరు పవిత్రపరుచుకున్నారో వారితో ఆయన నిరీక్ష ఉండేవాడు. 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చేస్తాం. 6:11 చూస్తే కూడా పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. యెహోవా మందసము 3 నెలలు విత్తుయుడకు ఓబేలు యొక్క ఓబోద్యం ఇంటిలో ఉండగా యెహోవా ఓబేద్యమును అతని ఇంటి వారందరినీ యేసుక్రీస్తు పరిచయ మహిమ కలగ వారిని ఆశీర్వదించాను. ఏముండుట వలన? యెహోవా మందసము. దేవుని బిడ్డలారా, దేవుని మందసము ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, దేవుని కనికరం ఉండాలి. దేవుడు నీ పనిని దీవిస్తాడు, దేవుడు నీ వ్యాపారాన్ని దీవిస్తాడు, దేవుడు నీ భూపంటను దీవిస్తాడు. వారింటి వారందరూ ఏమయ్యారు? ఆశీర్వదింపబడ్డారు. మనస్సు కావాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కావాలి, సర్వోన్నతమైన దేవుడు మనకు కావాలి, జీవగల దేవునితో మనం కలిసి ఉండాలి. ఆయన సహాయం మనం విడిచిపెట్టకూడదు. ఆయన మనస్సు కాలొచ్చండి. కొన్ని గృహాల్లో చూస్తున్నప్పుడు ఏది చూసినా ఆ గృహంలో అనేక చెడ్డ విషయాలు మాట్లాడుకుంటారు. ఆ గృహాలు అందుకోసం ఉంటాయి. అంటే ఒక అబద్ధ విషయాలు, ఒక చెడ్డ విషయాలు వెతుకుతుంటారు. పరిశుద్ధ దేవుని యొక్క నామను బట్టి ఈ సర్వోన్నతమైన దేవుడు గొప్పవాడు, ఈ జీవగల దేవుడు గొప్పవాడు. అందుకని ఈ మాట మనం గ్రహించాలి. తన మాట గొప్పది, తన వాక్కు గొప్పది, తన సన్నిధి గొప్పది, తన నిబంధన గొప్పది. నా ప్రియ సహోదరి సోదర, వారి ఇంట్లో దేవుని సన్నిధి వల్ల వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ కుటుంబ ప్రాంతాల వెంటనే మీరు కూడా ఆలోచించాలి. దేవుని ఆశీర్వాదం పొందడం కోసం ఎవరు పరిశుద్ధి కలిగి ఉంటారో వారింటికి తన సన్నిధి వస్తుంది. దేవుడు వారిని దీవించేవాడు, దేవుడు వారిని కరుణించేవాడు, దేవుడు వారిపై తన కృపనుంచి ఆశీర్వదించేవాడు. ఈరోజు ఆలోచించాలి జీవగల దేవుని యొక్క నామను బట్టి. అందుకని మొదటి రాజుల గ్రంథం 3:13 వచ్చిన కూడా దేవుని వాక్యం చేరుస్తుంది. మొదటి రాజుల గ్రంథం 3:13, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగకపోయినాను,
నేను వాటిని కూడా నీకు ఇత్తును అంటే ఆయన్ని ఆశీర్వదించాడు. దేవుని సన్నిధిని వెతికాడు. ఇదిగో ఈ ప్రజలను వేరుటకు నాకు జ్ఞానం కావాలన్నాడు, దేవుని సహాయం కావాలన్నాడు. నీ ప్రజల మధ్య నేను నీ నామన ఘనపరచకు, నాకు సహాయం కావాలని అడిగాడు. అంతేకాని వెండి బంగారం వెతకలేక ధనమును వెతకలేదు. అప్పుడు అంటున్నాడు ఆయన, నేను నీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగపోయినాను, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధమై కలుగాక. అది దేవుని ఐశ్వర్యము, దేవుని ఆశీర్వాదము, దేవునికి కటాక్షము, పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధి అయి ఉన్నది. అది నా ప్రియ సోదరి సోదర, మన అంతరాత్మ ఎప్పుడు యథార్థంగా ఉండదు. కొందరు కనుక యథార్థమైన హృదయములను చూస్తున్నవాడు దేవుడు. వారికి ఐశ్వర్యం ఇచ్చేవాడు, ఘనతనిచ్చేవాడు. విస్తారమైన కోరికలతో అనేకమైన దేవుడు చెప్పాడు యాకోబుతో చెప్పుతూ, మన కోరికను బట్టి మనకు వచ్చే శోధనను దేవుని మీద పెట్టకూడదు అన్నాడు ఆయన. కనుక ప్రభువుని బట్టి ఈరోజు మనం దేవునితో కలిసి జీవగల దేవుని సన్నిధిలో నిలిచి, ఈ సజీవమైన దేవునితో నిలిచి ఆయన ఐశ్వర్యం మనం కలిగి ఉండటం ప్రభు కోరుకున్న విషయం, పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్న విషయం. వాక్యం అన్న వాళ్ళారా, మొట్టమొదటి దేవుని సహాయం కోరుకో, దేవునికి లోబట్టం కోరుకో. దేవునికి లోబడ్డప్పుడు ఆయనకి ఎదుకములు తీస్తాడు. దేవుని సన్నిధిని ఇంట్లో ఉన్నప్పుడు ఆయన తప్పకుండా భూ సంబంధం పరలోక సంబంధం కూడా ఇచ్చేవాడు. నిన్ను దీవించేవాడు, నిన్ను ఆశ్రయించేవాడు, నీకు సహాయం చేయటకని ఎదురు చూస్తున్నవాడు, తన చిత్తమును నెరవేర్చేవారు. చూసి కీర్తన గ్రంథంలో చూస్తున్నప్పుడు 65:9 చెప్తున్న ఒక మాట. కీర్తన గ్రంథం 65:9 చూస్తే, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలగజేస్తున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లా సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. ఆమేన్. ఆయన ఆశ్రయించేవాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. వారికి ధాన్యమును దయచేస్తున్నావు. దేవుని మాటకు లోబడి, దేవుని వాక్కుకు లోబడి, పరిశుద్ధాత్మ దేవుని మాటపై ఆధారపడుతున్నప్పుడు, ఈ సర్వోన్నతమైన దేవుని మాటను గైకుంటున్నప్పుడు దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుడు నిన్ను కటాక్షిస్తాడు. దేవుడి ప్రేమ నీతో నిలిచి ఉంటుంది. మహదైశ్వర్యం కలగజేసేవాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే 19వ దేవుని ఆజ్ఞ జరుగుతుంది. మరి మీ మనోనేత్రములో వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటుదో మీరు తెలుసుకునవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి తను తెలుసుకోవటం ఏందో మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మీకు జ్ఞానమును
ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అని పౌలు గారు అన్నాడు. కనుక ఆ సంగమతో ఈరోజు దేవుడి సన్నిధిలో చూసిన అదే విజ్ఞాపన దేవుని ఆత్మ ద్వారా విజ్ఞాపన చేస్తాను. ఎందుకంటే దేవుని కొంచెం జ్ఞానము కావాలి. దేవుని గురించి జ్ఞానము కావాలి. ఆయన పరిశుద్ధమైన శక్తిని మనం పొందాలి. నా ప్రియ సహోదరి సోదర, నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను దీవించేవాడు, నీకు సహాయం చేసేవాడు, నిన్ను తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన పరిశుద్ధమైన ఐశ్వర్యం కలగజేసేవాడు. నాడు నేడు ఎక్కడెత్తుకున్నదాన్ని తన సన్నిధి గొప్పది. అందుకనే ఎఫెసీయులకు 2:19 కూడా మాట చెప్తాడు. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులు కాక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనే ఉన్నారు. ఇది దేవుడిచ్చే వాగ్దానం. యేసుక్రీస్తు నామమున మహిమ కలుగాక. కనుక కాబట్టి మీరు ఇక మీదట ప్రజలను పరదేశులై ఉండక దేవుని యొక్క నామను బట్టి వాగ్దానం చేసిన వాడు. ఎవరైతే దేవునికి జ్ఞానము తెలుసుకుంటున్నారో పరలోక ఆశీర్వాదం పొందుటకు వారిని దేవుడు దీవిస్తున్నాడు. వారి పరజనులు కాదు, వారు పరదేశులను కాదు, వారు ప్రభునందు నిలిచిన వారై ఉన్నారు కనుక తన పవిత్రకన ఉంటే వారిని ఆదరించేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు చదివించిన మాట ప్రకారం. అందుకే కీర్తన గ్రంథము 68:19 చూస్తే కూడా దేవుని ఆజ్ఞ వస్తుంది. కీర్తన గ్రంథం 68:19 ప్రభు స్తుతినందును గాక అనుదినము అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. యేసుక్రీస్తు నామముకే మహిమ కలుగాక. రక్షణకర్త ఆయన మనకు రక్షణకర్త. వారు సాక్షిస్తున్నారు. ఈరోజు నువ్వు ప్రభుత్వంలో జ్ఞాపం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని స్థలంలో జ్ఞాపం చేసుకొని ఆనంచితపక 107 కీర్తనలో చూస్తే 38 కూడా దేవుని ఆజ్ఞ చదువుతుంది. 107 కీర్తనలు చూస్తున్నప్పుడు మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా ఏమందారు? ఆశీర్వదించటం వలన ఆశీర్వాదము. ఈరోజు దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినవాడు, ఆశీర్వాదానికి అనుకూలమైన వాగ్దానం ఇచ్చినవాడు. ఎవరైతే అవిది నమ్మి పరిశుద్ధులను సంపూర్తి చేసుకున్నారో వారిని అన్ని విషయాలు కూడా దీవించి వారిని కాపాడి కనుగరిస్తూ వారికి అన్న కటాక్షించి ఆ కుటుంబంలో వ్యర్థమైన విషయంలో నిరీక్షణ ఉండకుండా ఆ కుటుంబం బహుగా దీవిస్తూ వారిని కనుకరిస్తూ వారిని ఆశ్రయించబడి దేవుని మాట తెలుస్తాం. కనుక ఇటు ఆశీర్వాదం పొందడకు దేవుని వాటంలో లోబడప్పుడైనా దీవించేవాడు. అటు కృప దేవుడి మీకు సాయం చేయనుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రభుని అడుగు. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి విషయాన్ని జ్ఞాపం చేసుకొని ఈ సర్వోన్నతమైన దేవుని సన్నిధిలో జ్ఞాపం చేసుకొని ప్రియమంది బిడ్డలారా, మూర్ఖ స్వభావం అనేది క్రూరత్వకు కారణమైనది. క్రూరత్వం అనేది అది కుట్రకు కారణమైనది. ఆ కుట్ర మనసు కలిగిన ఎవరునూ దేవుని బిడ్డలు కాలేరు. అంటే మన ఉద్దేశం ఏంటంటే దేవుని ఆపశర్వించేది విధేయత కలిగి మనం ఉన్నప్పుడు ఆ వాగ్దానం మనం పొందగలుగుతాం. ఏ మనిషి అయితే దేవునికి లోబడుతున్నారో,
ఏ మనుషులైతే ప్రభు మాటను అంగీకరిస్తున్నారో, ఎవరైతే పరిశుద్ధపు దేవునికి లోబడుతున్నారో, దేవుడు వారిని దాటిపోయేవాడు కాదు, దేవుడు వారిని విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు అడుగు, నిన్ను ఆశ్రయించేవాడు, నీ కుటుంబాన్ని ఆశ్రయించవు, నీ వెడల తన కనికరం ఉంచేవాడు, ఆయన సన్నిధి కొరకు దీవించేవాడు. పరిశుద్ధప తండ్రి, జీవగలేసయా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపయు ప్రేమ కరుణ కటాక్షను బట్టి, మీ దయా కనికను ప్రకోతండి, మీరు సర్వోన్నతమైన దేవుడు అయి ఉన్నావు. ఒక్కసారి ప్రభు ఈ స్వరమైన ప్రతి వారిని జ్ఞాపకం, ఎక్కడెక్కడైతే ప్రభు జ్ఞాని సంబంధి ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభు ఆయా ప్రాంతాల్లో వలసపోయిన వారు కానీ, లేక పన్నులు ఉన్నవారు కానీ, వ్యాపారాల నిమిత్తం ఉన్నవారు కానీ, ఆయా స్థలముల ప్రభు నీ నామం కోసం వేసి ఉన్న బిడ్డలను పెట్టుకుంటున్నాను. ఈరోజు నీ వాక్యాన్ని బట్టి వారికి పరలోక సంబంధం ఆశీర్వాదం కూడా దయచేయండి. అదే విధంగా అబ్రహామును ఆశ్రయించిన దేవుడు మీరు, వారికి కూడా నీ కృపణ సన్నిధిని దయచేయండి. నీ నామను బట్టి ప్రభావ సమృద్ధిని కలగజేస్తున్నావు. నీ కృపకల సన్నిధి ఇచ్చి ప్రతి వారిని పేరు పెద్ద దర్శించండి. యవనస్తులను జ్ఞాపం చేసుకోండి. నీ క్రమముల నిరీక్షణ కృప తెచ్చండి. చిన్న పిల్లలు పెద్దవారు కూడా ప్రభు నీ మార్గం నిరీక్ష సహాయం చేతండి. అయా, ఎవరైనా వ్యాధి బాధతో ముట్టి స్వస్థపరచండి. ఏదైనా ప్రభుత్వ కుటుంబ సమస్యతో ప్రభుత్వండి నాన్న దుష్టుల చేతులు పట్టి వారు వీపింపట్టు కూడా సహాయం చేతండి. ఈ రాత్రి దర్శనంలో కళ ద్వారా మాట్లాడండి. అయా, నేనంటే తగు సమదర్శనం శుద్ధించి కొరపడి దయచండి. ఈ కుటుంబ ప్రాంతంలో క్రీస్తులతో సంఘం అందించున్నాం. ఈ వాక్యం నిన్న ప్రతి వారిని మీరు బలపరిచి ఆశ్రయించి దీవించమని యేసుక్రీస్తు మనం ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు.